ఇందులోని మనకి మొత్తం మీద 8 లింగాలు ఉన్నాయి. అందులో ఒకటి ఇంద్రేశ్వరుడు, రెండోది అగ్నేశ్వరుడు, మూడోది యమలింగం. పార్ట్ 1 ఆదరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మనం పార్ట్ 2లోకి ఎంటర్ అవుతున్నాం. ఫెస్టివల్ దగ్గర నుంచి శ్రీముఖలింగం వెళ్ళే రూట్ అయితే చాలా బాగుంది. మొత్తం పచ్చటి చెట్ల మధ్యలో నుంచి రోడ్డు, ఇలాంటివి చూడడానికి బాగుంటుంది. ఎందుకంటే ప్రకృతి ఎప్పుడు కూడా అందంగానే ఉంటుంది, మనమే దాన్ని చెడగొడతాం. మొహాలు చూడండి మా వాళ్ళు ఎలా ఉన్నాయో. పిల్లల్ని ఎత్తుకెళ్ళిపోయి ఉన్నామన్నా. ఆ బొక్క నువ్వు పెద్ద అందంగా ఉన్నావులే, నువ్వు నేను మాట్లాడుకోవాలి అందం గురించి. దారిలో ఏవో రోడ్డు పనులు అయ్యాయి, గడ్డి ఫుల్గా ధాన్యం పడిపోయిందా? ధాన్యం రోడ్డు మీద ఆరేస్తారా? బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ధాన్యాన్ని అది గడ్డి ఏదైతే ఉంటుందో అది మొత్తం కూడా వరి రోడ్డు మీద వేస్తారు. ఎందుకు వేసారని అడిగితే మా వాళ్ళు చెప్తున్నారు, ఆ వరినంట బళ్ళు అన్ని తొక్కితే ధాన్యం బయటకు వస్తుంది. సో అందుకని చెప్పి రోడ్డు మీద వేసారనమాట. ఈ విషయం మీలో ఎంతమందికి తెలుసో కింద కామెంట్ చేయండి. అండ్ నేను ఇప్పుడు చెప్పింది కరెక్టో కాదో అది కూడా మీరు ఒకసారి మీలో ఎవరికైనా సరే తెలిస్తే అది కూడా కింద మెన్షన్ చేయండి. అసలు దేనికి రోడ్డు మీద ఇలా వరి పరుస్తారు అన్నది. ఫైనల్లీ మనం అయితే శ్రీముఖలింగానికి వచ్చేసాం. మీరు మీ వెహికల్ ఏదైనా సరే టెంపుల్ దగ్గరే పార్క్ చేసుకోవచ్చు. అండ్ మీకు ఎంట్రన్స్లోనే ఇలాగ శ్రీముఖలింగేశ్వర ఆలయం అని చెప్పి ఉంటుంది. అండ్ ఇది మనకి ఎంట్రన్స్ అనమాట. మనం టెంపుల్లోకి అయితే ఎంటర్ అవుతున్నాము. టెంపుల్ ఎంటర్ అయినప్పుడు టెంపుల్ చాలా ప్రాచీన కట్టడాల్లో ఒకటి టెంపుల్. టెంపుల్ అయితే 8th సెంచరీలో కట్టిన టెంపుల్ అంటే ఇది. ఇక్కడే మనకి టెంపుల్లోకి ఎంటర్ అవ్వగానే, ద్వారంలోకి ఎంటర్ అవ్వగానే ఇదిగోండి ఇక్కడ నందీశ్వరుడు అయితే ఉన్నారు. నందీశ్వరుని దండం పెట్టుకున్న తర్వాత ఇలా టెంపుల్లోకి అయితే ఎంటర్ అవుతాం మనం. గుళ్ళోకి ఇలా ఎంటర్ అవ్వగానే మనకి ఫస్ట్ ఇక్కడ ఒక స్వామి కనిపిస్తారు, దేవేంద్రుడు ప్రతిష్ట. మనకి ఇంద్రేశ్వరుడు కనిపిస్తారు అన్నమాట. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు రాగానే మనకి వినాయకుడు ఉంటారు. కొంచెం ముందుకు వచ్చిన తర్వాత మనకి డుండి గణపతి అని చెప్పి ఉంటారు, దేవుడు వినాయకుడు. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు రాగానే మనకి అగ్ని ప్రతిష్ట అని చెప్పి అగ్నీశ్వరుడు ఉంటారు. నుంచి కొంచెం ముందుకు ఇలా వచ్చామనుకోండి మనకి ఇంకో టెంపుల్. ఇక్కడ ఏంటంటే కుమారస్వామి. కొంచెం ముందుకు రాగానే ఇక్కడ మనకి యమేశ్వరుడు అని చెప్పి ఉన్నారు. చండీశ్వరుడు కూడా ఉన్నారు. ఆ పక్కనే నైరుతి ప్రతిష్ట నైరుతీశ్వరుడు కూడా ఉన్నారు. అండ్ ఇక్కడ మనకి వారాహి పార్వతమ్మ అమ్మవారు కూడా ఉన్నారనమాట. వచ్చేసి మనకి వరుణ ప్రతిష్ట వరుణీశ్వరుడు ఉన్నారు. స్వామి. అండ్ అక్కడి నుంచి మళ్ళీ మనం కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ మనకి వాయువేశ్వరుడు ఉన్నారు. అండ్ ఆ పక్కనే మనకి కుబేరేశ్వరుడు ఉన్నారు. ఇన్ని లింగాల్లో ఏంటంటే నార్మల్ శివలింగం ఉంటుంది, కానీ ఈ శివలింగానికి ఏంటంటే ముఖాకారం ఉంటుందన్నమాట. టెంపుల్లోకి మనం ఎంటర్ అయిన తర్వాత రైట్ సైడ్ నుంచి తిరిగి మళ్ళీ గర్భగుడి దగ్గరికి వచ్చామన్నమాట.
ఈ గుడి వచ్చేసి మనకి 8వ శతాబ్దానికి చెందిన గుడి. సో ఎంతో ప్రాధాన్యత కలిగింది అండ్ పాత కట్టడం అనమాట. ఇందులోని మనకి మొత్తం మీద 8 లింగాలు ఉన్నాయి. అందులో ఒకటి ఇంద్రేశ్వరుడు, రెండోది అగ్నేశ్వరుడు, మూడోది యమలింగం, నాలుగోది నైరుతి లింగం, ఐదోది కుబేరలింగం, ఆరోది వరుణేశ్వర లింగం అండ్ తర్వాత వాయువేశ్వర లింగం. అది కాకుండా మెయిన్గా మనకి ఏదైతే శ్రీముఖలింగం ఉందో అది కూడా లోపల మెయిన్గా ఉంది. అదైతే మనకి ఫోన్ అలౌ లేదు కాబట్టి మనం తీయలేదు. కానీ ఇది చాలా పురాతనమైన కట్టడం అండ్ ఇందులో దర్శనం చేసుకుంటే చాలా భాగ్యం అని చెప్పి ఇక్కడ స్థల పురాణం అది కూడా చెప్తుందనమాట. అండ్ ఇక్కడ కోరిన కోరికలు అండ్ హెల్త్ ఇష్యూస్ ఏమైనా కానీ ఉన్నట్టయితే ఈ స్వామివారిని దర్శించుకుంటే అవన్నీ కూడా క్లియర్ అవుతాయని చెప్పి నమ్ముతారు. అండ్ మీలో ఎంతమంది ఇప్పటివరకు కూడా ఈ శ్రీముఖలింగాన్ని దర్శించుకున్నారో కింద కామెంట్ చేసేయండి. అండ్ మీలో ఇప్పటివరకు దర్శించుకోలేదు అంటే తప్పకుండా ఈ టెంపుల్ని అయితే దర్శించుకోండి. చాలా మంచిది మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ కూడా. కానీ నిజంగా టెంపుల్లో ఎవరెవరైతే వర్క్ చేస్తున్నారో అండ్ దాంతోపాటు ఈ నార్మల్గా కొబ్బరికాయ అరటిపళ్ళు అమ్మేవాళ్ళు అండ్ ఎవరైతే దర్శనంకి వచ్చారో బయట నుంచి వీళ్ళందరూ కూడా నిజంగా చాలా గ్రేట్ అబ్బా. ఎందుకంటే ఎండ చాలా ఎక్కువ ఉంది. దర్శనం చేసుకొని బయటకు వస్తే చాలు మొత్తం టెంపుల్ దగ్గర సరౌండింగ్స్ అంతా కూడా చాలా వేడిగా ఉన్నాయి. అసలు పాదం పెడుతుంటే కమిలిపోతుంది ఎండకి కాలంతా కూడా, అంత వేడిగా ఉంది. అయినా సరే దర్శించుకొని భక్తులందరూ కూడా అండ్ 40 degrees ఎండ్లోని అండ్ అక్కడ పువ్వులు పళ్ళు కొబ్బరికాయలు అమ్మే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే నిజంగా హ్యాట్స్ ఆఫ్. అండ్ ఎవరైతే మన భక్తులు వెళ్తున్నారో మ్యాక్సిమం వాళ్ళ దగ్గర కొనుక్కోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే బయట ఇళ్ళ దగ్గర అమ్మే వాళ్ళకంటే ఇంట్లోకి వెళ్ళిపోతారు, బట్ వాళ్ళకి వేరే దారి ఉండదు. వాళ్ళు ఎండైనా వానైనా అక్కడే ఉండాలి. కానీ ఇంత ఎండలోని వాళ్ళందరూ కూడా కష్టపడి వాళ్ళ ఫ్యామిలీస్ కోసం ఉంటున్నారు కదా, నిజంగా చాలా గ్రేట్. చాలా బాగుంది రోడ్డు. ఊరు చుట్టూరు ఒక మనిషి లేడు కానీ రోడ్డు అయితే చాలా బాగుంది. మన పార్ట్ 1 అండ్ పార్ట్ 2 వీడియోస్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. అండ్ పార్ట్ 3 వీడియో కోసం ఇప్పుడే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ మన వీడియోస్ ఎలా అనిపించిందో కింద కామెంట్ అయితే చేసేయండి. థ్యాంక్ యూ.